రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ మాటను చదువుకుందామా. ఎటుపోయినను శ్రమపడుచున్న వారము, అయితే మేము ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఉపాయం ఇస్తాడు. వాక్యంలో చూస్తున్నాం, నీ ఇంటి మీదికి, నీ మీదికి దేవుడు ప్రియులారా అపాయమును రాని. రెండవది, అపాయము వచ్చినా దేవుడు ఒక ఉపాయాన్ని కలుగు చేస్తాడు. స్తోత్ర. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక ఉపాయం. మీ వ్యాపారంలో దీవెన లేదు, దేవుడు ఒక ఉపాయాన్ని ఇస్తాడు. మీరు శోధనలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, దేవుడు ఒక ఉపాయాన్ని ఇస్తాడు. మీకు కార్యము సమకూడలేదు, దేవుడు ఒక ఉపాయాన్ని ఇస్తాడు. మీ అప్పు తీరలేదు, దేవుడు ఒక యుద్ధము యెహోవాదని వెళ్తాడు కదండి దావీదు గారు, అంతేనా? మా నాన్నగారి యుద్ధం అంటాడా? అన్నాడా? నాది యుద్ధం అన్నాడా? చెప్పాలి మీరు. నాది యుద్ధం అన్నాడా? లేదు. యుద్ధము యెహోవాది అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ ఒడిసిలో రాయి పెట్టినప్పుడు ఒక్క రాయికి పడిపోయాడా, 2 రాళ్ళకి పడ్డాడా? దావీదుకి దేవుడు ఏం చేశాడంటే, తన ఎదురు ఉన్న గొల్యాతు అపాయములో, గొల్యాతు శత్రుత్వంలో, గొల్యాతు అపజయములో దేవుడు ఒక అద్భుతమైన ఉపాయం ఇచ్చాడు. ఆ రాయిని నుదుటిని కొట్టు అన్నాడు. స్తోత్ర. ఎక్కడ కొట్టమన్నాడు? నేను అనుకుంటాను, ఒక చిన్న సందేహం. నుదుటిన కొట్టినప్పుడు దావీదు అతడు బోర్లుగా పడతాడు. నుదుటిని కొట్టమన్నా దేవుడు ఒక ఉపాయాన్ని ఇచ్చినా అతడు కొట్టిన దెబ్బ అతనికి సూట్ అవ్వలేదు, సరిపోలేదేమో అని చెప్పేసి దేవుడు ఏం చేసుకున్నాడంటే, అయ్యో అనుకొని ఇప్పుడు గొల్యాతుని ఏం చేశాడంటే, వెనక నుంచి ఒక్క దెబ్బ కొట్టగానే ముందు బోర్లుగా పడ్డాడు. స్తోత్ర. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు అద్భుతమైన ఉపాయాన్ని ఒకటి ఇవ్వబోతున్నాడు. ఒక ఉపాయము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడు ఈ సమస్య ఎలాగా, ఈ పోరాటం ఎలాగా, ఈ పని ఎలాగా, దీనిలో ఎలా విడుదల కలగాలని మీరు ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు ఉపాయాన్ని ఇస్తాడు. దేవుని వాక్యము సెలవేయబడుతుంది. పేతురు వెళ్ళి మరలా వడ్డీకి తీసుకుందాం అనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడంటే, ప్రియులారా ఒక ఉపాయాన్ని ఇచ్చాడు. నువ్వు కొంచెం లోతుగా అయ్యా అన్నాడు. మనం లోతుకు రావాలి. భక్తిలో దేనికి రావాలి చెప్పండి? లోతుకు రావాలి. అపాయము ఈ పేతురు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కొంచెం దేవుని మాట విన్నాడు, దేవుని మాట తీసుకున్నాడు, అంతే వల పిగిలేను. ఉన్న వడ్డీలన్నీ పోయింది, ఏమన్నా ఉన్న అప్పులన్నీ పోయినాయి, ముందున్న బంధాలన్నీ విడుదల కలిగింది. ఎంత ప్రశాంతత వచ్చేసిందో పేతురికి, ఎంత నెమ్మది వచ్చేసిందో, ఎంత ఆశీర్వదింపబడ్డాడు. కారణం ఏందో తెలుసా? దేవుడు ఒక ఉపాయాన్ని ఇచ్చాడు. కొంచెం లోతుకి నడిపి. సామెతలు 22వ అధ్యాయంలో 3వ వచనం, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు ఏచింపక ఆపదలో పడుదురు. వాడు అజ్ఞాని. వాడు ఎవరై ఉన్నాడండి? అజ్ఞాని. వాడు అజ్ఞాని, జ్ఞానము లేవాడు. ఏచింపక దేంట్లో పడతాడు చెప్పాలి? దేంట్లో పడతాడు? ఆపదలో పడతాడు. ఏచింపక ఆపదలో పడతాడు. బుద్ధిమంతుడు అపాయము వచ్చుడు చూచి ఏమవుతాడు? దాస్తాడు, దాగుతాడు. అపాయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను దాచిపెడతాడు. దానియేలుని దాచాడు. ప్రజలా షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దాచాడు. యోనాని దాచాడు. స్తోత్ర. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని కూడా దాచిపెడతాడు. బైబిల్లో చూస్తున్నాం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి అతడు దాగుతాడు, అంటే దేవుడు దాచిపెడతాడు.
మనల్ని భద్రం చేసే దేవుడు, దాచిపెట్టే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదామా? సర్వాధికారి మహిమా స్వరూపుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల వర్తమానం ప్రభువా, వాగ్దాన సందేశాలు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు కొనసాగించినందుకు స్తోత్రాలు. ఈరోజు అందించిన వర్తమానము అపాయము సంభవించకుండా, కీడు లేకుండా, నష్టము లేకుండా ప్రభువా నీ కాపుదల మీ ఆశీర్వాదాలతో నింపండి. కూడిన సంఘాన్ని దీవి ప్రభు ఆశీర్వది. ఎవరెవరి అవసరతలతో ఉన్నారు ఈరోజు వర్తమానం విని సంతానం లేని వారికి సంతానమే అయ్యా, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యమే అయ్యా, నెమ్మది లేని వారికి నెమ్మదిని ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు. పరీక్షలు రాయబోతుండగా 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, ఎంసెట్ కోచింగులు, ఇంజనీర్ పరీక్షల్లో ప్రభువా మీరు తోడుగా ఉండి దీవి, తోడుగా ఉండి ఆశీర్వది పాచేయండి ప్రభువా. ఈ కరుణాకాలని చుట్టి మీ కంచివై యంత్ర శబ్దం ద్వారా వినబిడలు ప్రభువా ఈ లైవ్ ద్వారా చూసిన వారందరికీ కూడా మీ దీవెన, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదాలను కలుగు చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.